శరీరత్వం శంభో శశిమిహిర వక్షోర్యుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషి త్వయముభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోః. ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారిని, అమ్మ ఆనంద భైరవుడైనటువంటి ఆ శివునికి నువ్వు సూర్యచంద్రులు నీ యొక్క వక్షస్థలముగా ఉన్నటువంటి శరీరం అవుతున్నావు. అయితే అమ్మ నవవ్యూహాత్మకుడైనటువంటి పూజ్యుడైనటువంటి ఆనంద భైరవుడు నీ దేహంగా నిన్ను భావిస్తున్నాను. అంటే ఆ శివుడే నీ యొక్క దేహము నేను భావిస్తున్నాను. ఈ విధంగా మీ ఇద్దరు ఏకీభావమును పొందారు. అందువల్ల నీవు శేషము, అతడు శేషి. అప్పుడప్పుడు అతడు శేషము, నీవు శేషి. ఈ శేషి శేషభావ సంబంధము సామరస్యము కలిగి ఆనంద భైరవుడు ఆనంద భైరవి రూపులైన మీ ఇద్దరికీ, అంటే శివశక్తులిద్దరికీ ఉభయ సాధారణంగా ఉంది అని ఈ శ్లోకం యొక్క భావం. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ శేష శేషి అనే పదములు ఉన్నాయి. శేష అంటే ఆశ్రయించుకున్నది అని అర్థం. శేషి అంటే ఆశ్రయమునిచ్చేది అని అర్థం. మన యొక్క శరీరంలో చూసినట్లయితే శరీరము శేష, ఆశ్రయించుకున్నది ఆత్మ శేషి అవుతుంది. ఆశ్రయము ఏదైతే ఇస్తోందో అది శేషి, ఏదైతే ఆశ్రయించి ఉందో అది శేష. అందుకే ఇక్కడ ఒక్కొక్కసారి శివుడు శేష అయితే అమ్మవారు శేషి, అమ్మవారు శేష అయితే శివుడు శేషి. శేష అంటే ఆశ్రయించుకున్నది, శేషి అంటే ఆశ్రయమును ఇచ్చేటువంటిది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ సూర్యచంద్రులని తన యొక్క వక్షస్థలంగా కలిగినటువంటి అమ్మవారి యొక్క శరీరంలో ఈ మొత్తం ప్రపంచం అంతా అమ్మవారి యొక్క శరీరంగానే చూస్తున్నట్ట. ఇంకా ఎక్కడైతే సూర్యునికి చంద్రునికి కావలసినటువంటి సమస్తమైన విషయాలని అందించేటువంటిది అమ్మవారి యొక్క శక్తి అని చెప్తున్నాడు. ఇక్కడ శశి అంటే చంద్రుడు, మిహిర అంటే సూర్యుడు. శరీరత్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం అంటే చంద్రసూర్యులు నువ్వు ఈశ్వరునికి చంద్రసూర్యులు స్థలములుగా కలిగినటువంటి శరీరం. ఇంకా ఈశ్వరునికి దేవి శరీరం ఎలా అవుతుందో పైన చెప్పబడింది, ఇప్పుడు చెప్పబడినటువంటి విషయం అది. అలాగే సూర్యచంద్రులు అమ్మవారికి స్థనములుగా, కన్నులుగా, తాటంకాలుగా కూడా మనకి రకరకాల శృతుల్లో చెప్పబడ్డాయి. ఇంకా తవాత్మానం మన్యే భగవతి నవాత్మానం అనఘం. శివుడు నవాత్ముడు, అనఘుడు. నవ వ్యూహాలు కలవాడు కాబట్టి శివుడు నవాత్ముడు. అనఘుడు అంటే ఏ దోషాలు లేనివాడు. అటువంటి శివుడు భగవతికి ఆత్మానం అంటే శరీరము, అమ్మవారికి శివునిలో ఆత్మస్వరూపిణిగా ఉండి శివుని యొక్క సృష్టి కార్యానికి ప్రోత్సహిస్తోంది. ఇంతకు ముందర మనం తెలుసుకున్నాం, పంచకృత్య పరాయణ అమ్మవారని చెప్తూ పంచకృత్యాలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఆ పంచకృత్యాలు ఏమిటంటే సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహం. ఇంతకు ముందర వీటి గురించి తిన్నాం. ఇప్పుడు అందులో అమ్మవారు సృష్టి స్థితి చేస్తేట అయ్యవారు సంహారము, తిరోధానము అయిన తర్వాత ఇద్దరూ కలిపి మళ్ళీ అనుగ్రహం చేస్తారు. కనుక ఈ విధంగా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటారు. కనుక నవాత్మానం అనఘం. ఇక్కడ అమ్మవారికి భగవతి అనేది దేవికి సంబోధన. భగవతి అంటే భగము కలది, భగము కలవాడు భగవంతుడు అవుతాడు. భగము అంటే 6 లక్షణాలు ఉంటాయట. ఆ లక్షణాలు ఏమిటంటే ఉత్పత్తిం చ వినాశం చ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ స వాచ్యో భగవానితి. అంటే ఉత్పత్తి, వినాశము, భూతముల యొక్క రాక, పోక, విద్య, అవిద్య అనే ఈ 6 తెలుసుకున్నటువంటి వాడు భగవంతుడు. ఈ పై 6 తెలిసిన దేవి భగవతి అయిందంటే నవయోనులు కలది అని కూడా అర్థం ఉంది. ఇంకా అత శేషశేషి త్యయముభయ సాధారణతయ. పార్వతీ పరమేశ్వరులు ఒకళ్ళకొకళ్ళు శరీరం అవుతున్నారు. ఇద్దరు అర్ధనారీశ్వర తత్వం గురించి విషయం తెలుసుకున్నట్లయితే శివుడి శరీరం అయితే అమ్మవారు అతనికి ఆత్మ అవుతుంది.
అమ్మవారి శరీరం అయితే శివుడు ఆమెకి ఆత్మ అవుతాడు. దీన్నే ముందర చెప్పుకున్నట్లుగా శేషి శేష సంబంధము ఇద్దరికీ కూడా సాధారణం. అంటే ఇద్దరూ శేషి అవుతారు, ఇద్దరూ శేషము అవుతారు. ఒకరు శేషి అయినప్పుడు రెండోవారు శేషం అవుతారనమాట. ఇంకా స్థిత సంబంధోవాం సమరస పరానంద పరయోహం. ఈ విధంగా పరానందునికి పరకు సామరస్యం కలిగినప్పుడు శేష శేషి సంబంధము ఇద్దరికీ సాధారణంగా ఉంటుంది. పరానందుడు అంటే ఆనంద భైరవుడిని, పర అంటే ఆనంద భైరవి అంటే అమ్మవారిని అయ్యవారిని ఆ విధంగా చెప్పుకుందాం. వామ్ అంటే మీ యొక్క సంబంధము, అంటే శేషి శేష సంబంధము ఉభయ సాధారణము. దీన్ని బట్టి శివుడు శేషి అయితే శక్తి శేషమవుతుంది, శక్తి శేషి అయితే శివుడు శేషమవుతాడు. శివాశివులు ఇద్దరూ సమానులే. వాళ్ళలో ఎవరు ఎవరికి ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం శేష శేషి. శేష అంటే ఆశ్రయించుకున్నది, శేషి అంటే ఆశ్రయమునిచ్చేటువంటిది. ఈ విషయాన్ని తెలుసుకుంటూ ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద చక్కగా ఉండాలి అంటే ఈ శ్లోకాలు చదువుకుంటూ అర్థం చేసుకుంటూ మననం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.